తీన్ మన్మల మిత్రుడు క్యూన్యూస్ ప్రేక్షకులకి తీన్ మన్మల అబ్బాయిలకి వెల్కమ్. మీ కార్టీఆర్ ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్ స్వాగతం. మొత్తం మీద ఇవాళ అందరికీ ఈ క్రిస్టియన్ మిత్రులందరికీ ఇవాళ క్రిస్మస్ శుభాకాంక్షలు. యేసుక్రీస్తు పుట్టినరోజు కాబట్టి అందరికీ అంటే క్రిస్టియన్స్ అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా పండుగలాగా జరుపుకుంటారు. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇక మరోవైపు మొన్న కేసీఆర్ మాట్లాడితే నిన్న మళ్ళీ మరొకసారి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. అంటే 100% నేను అట్లా కాదు ఇట్లా అంటే నేను ఉన్నంతకాలం రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కాడు, తర్వాత వాళ్ళ ప్రభుత్వం రాదు అనేటువంటి మాటలు క్లియర్గా చెప్పింది నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సరే, తర్వాత ఎవరు వస్తారు ఏం కథ అనే విషయం పక్కకు పెడితే మొత్తం మీద గ్రామాలకు అంటే మామూలు చిన్న గ్రామాలకు 5 లక్షల రూపాయల చొప్పున, మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షల రూపాయల చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మేము అందిస్తామని చెప్పిండు. తర్వాత కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా తీసుకొస్తామని చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదంతా జరుగుతూ ఉంది. కాకపోతే ఏంటంటే ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ తర్వాత ఇవన్నీ సంబంధించి ఇక్కడ ఎన్నికలకు సంబంధించి మొత్తం కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి ఏం కథ, 42% రిజర్వేషన్ ఇస్తారా ఇయ్యరా, మరి ఇవ్వకపోతే ఎట్లా, ఇస్తే ఎట్లా అని చెప్పేసి దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. 100% బీసీలకు సంబంధించి రిజర్వేషన్ ఇచ్చేటువంటి పరిస్థితులు వీళ్ళకి కనిపిస్తలేవు కాబట్టి మరి ఏం చేయాలి? మొన్న సర్పంచ్ ఎన్నికల్లో ఎట్లయితే తీర్పునిచ్చిండ్రో అటువంటి తీర్పుని ఇవ్వాలని చెప్పేసి పబ్లిక్ డిసైడ్ అయినరు. కాబట్టి దానికి సంబంధించి ఒక చర్చ ఒకసారి నడుస్తూ ఉంది. ఇంకా చాలా విషయాలను మనం మాట్లాడుకుందాం. మన న్యూస్లో ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. చాలా విషయాలు మనం అందులో లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్ గద్దెనెక్కడం కల్లా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న క్లియర్గా మాట్లాడేసిండు, స్పష్టం చేసిండు. 2029లో 2/3 వంతు స్థానాల్లో కాంగ్రెస్ను మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తా అని చెప్తా ఉన్నాం. సరే, ఎవరు కేసీఆర్ గద్దెనెక్కడం కల్లా అయి ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే బీసీలు గద్దెనెక్కడం కూడా ఒక అంశం కూడా ఉంటుంది. అది కూడా పరిగణలో తీసుకుంటే మంచిగా ఉంటుంది. సర్పంచులు అభివృద్ధికి కృషి చేయాలి. చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు ఇస్తా. కొడంగల్ నియోజకవర్గ సర్పంచుల సన్మాన సభలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్కు కల్వకుంట్ల కుటుంబానికి అధికారం కల్లా. ఈ వేదిక నుంచి చెబుతున్నా, 2029 ఎన్నికల్లో 2/3 వంతు స్థానాలతో కాంగ్రెస్ను మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా కోస్గిలోని ఓ ఫంక్షన్ హాల్లో కొడంగల్ నియోజకవర్గ సర్పంచుల సమ్మేళనం సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు. నియోజకవర్గంలోని 8 మండలాల సర్పంచులు, వార్డు సభ్యులు హాజరు కాగా ఆయా మండలాలకు చెందినటువంటి దాదాపు 180 మంది సర్పంచులకు శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం సభలో సీఎం మాట్లాడారు. భరాసా హయాంలో నాపై 181 కేసులు పెట్టించారు. పగ సాధించాలనుకుంటే రాష్ట్రానికి నష్టం కలుగుతుందని, వాళ్ళ పాపాన వాళ్ళే పోతారని ఊరుకున్నా. కక్ష సాధించాల్సిన పని లేదు. కేసీఆర్కు ఫామ్ హౌస్ బందీఖానా అయింది అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఫోన్ టైపింగ్ కేసులు మరి పోతడప్పుడు అనేటువంటి విషయం కూడా ఇక్కడ మనకు అర్థమైపోతుంది. అంటే ఫామ్ హౌస్లోనే ఉంటాడు, జైలుకి ఏం పోడన్నట్టు ఒక రకంగా సంకేతం ఇచ్చినట్టు కూడా అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నది నా పోలీసులే, అక్కడ ఉన్నది కూడా నా పోలీసులే. భరాసా కేసీఆర్ చరిత్ర ఘటమే, భవిష్యత్తు అంతా కాంగ్రెస్దే. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, దయాకర్ రావు, వినోద్ రావు, కూకట్పల్లి కృష్ణారావు రాసి పెట్టుకోండి. 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ను మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తా. అప్పుడు ఎన్నికలు జరిగేది 119 స్థానాలకైతే 80 స్థానాలు, ఇట 153 స్థానాలకైతే అంటే ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 153 అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అట్లా వస్తే 50 స్థానాలు తీసుకొస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి నిన్న మాట్లాడాడు. సంబంధించి ఒకసారి చూద్దాం. నిన్న గెలిచిన 12,706 మంది సర్పంచులకు నేను సూచన చేస్తున్నా. ప్రత్యేకంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చిన్న గ్రామాలకు 5 లక్షలు,
ఆయన తోలు తీస్తా అంటాడు. తోలు నాకు కాదు కానీ ఆ సేక్పేటలో మటన్ కొట్టు మస్తాన్ ఉంటాడు. ఆయన రోజు మేకలను కోసి మండి నడుపుతుంటాడు. ఆయన చెప్పిన కేసీఆర్ ఖాళీగా ఉన్నాడంటే తోలు తీస్తాడట. నీ మటన్ కొట్టు మస్తాన్ దగ్గర ఇంత నౌకరీ ఏంటి, ఇంత బోటో కూరనో పోయేటప్పుడు ఈ పొక్కనో, ఎందుకంటే పోసిన వాళ్ళకి మామూలుగా తోలు తలకాలు ఇస్తాం కదా మనం ఇంటికాడ దసరా పండుగ అప్పుడు. అవునా? ఏం శివకుమార్ రెడ్డి, మన ఇంట్లో పండుగ పూట వచ్చి యాటంగి వస్తే కాళ్ళు తలకాయ కోసినానికి ఇస్తాం కదా. ఇక మటన్ కొట్టు మస్తాన్ కూడా చెప్పిన ఆ కేసీఆర్ ఖాళీగా ఉన్నాడంటే 2 ఏళ్ళు ఫామ్ హౌస్ లో ఏం చేస్తుండంటే తోలు తీసేది ప్రాక్టీస్ చేసిండంట. తోలు బాగా తీస్తాడంట. నీ మటన్ కొట్టులో ఈ తోలు తీస్తాడు, కాళ్ళు తలకాయలు మాత్రం ఉచితంగా సాయంత్రం పోతే దావతులో పోటీకి ఏమన్నా కొట్టుకొని సాయంత్రం 2 వేసేటప్పుడు తీసుకుంటాడేమని. ఈ సొంత చెల్లెలకే సమాధానం చెప్పలేని ఆయన నాకు సవాలు చూస్తున్నాడు. ఈ అవ్వ లాగులో తొడలిచ్చి కొత్త బిడ్డ నేను అనుకుంటున్నాను. నా సంగతిగా తెలియదు. మీ నాయన అడిగి ఇంటికి పోయి చెప్తాడు. ఏదో అమెరికాలో బాత్రూమ్కి అడిగినట్టు అనుకుంటున్నావు, నాతో మాట్లాడు అంటే నేనేదో మంచుకుంటే పోని అవల పోరుడు ఈ గాలికి తిరిగేటోడు, ఈ గాలికి వెళ్తాడు నాకేది. కానీ ఇవన్నీ చేశాను. ఇట్లా నిన్న మాట్లాడిండు ముఖ్యమంత్రి. ఇట్లా రకరకాలుగా అక్కడ కేటీఆర్ పైన, ఇక్కడ కేసీఆర్ పైన ప్రత్యేకంగా వాళ్ళపైన దృష్టి పెట్టిండు. ఇక ఈ పైసలు ఇస్తాను తప్ప మిగతా అంతా తిట్ల పురాణం ఇదంతా కథ కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇద్దరికి మధ్యలో మాటల యుద్ధమే. ఇక పాఠకులకు, ప్రకటనకర్తలకు, ఏజెంట్లకు, శ్రేయోభిలాషులకు ఈనాడు క్రిస్మస్ శుభాకాంక్షలు అని చెప్పింది. మనం కూడా అంటే ఇక్కడ ఏది ఆసియా ఖండంలోని అతిపెద్ద చర్చ్ ఇక్కడ ఏది మన చర్చ్ ఉంటుంది. మొత్తం కూడా లైట్ వేసి విద్యుత్ దీపాలతో మంచిగా అలంకరించింది. లోపలికి చాలా బాగుంటాయి విజువల్స్. అది ఎట్లా ఉంది. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇక కృష్ణా బేసిన్ లో 951 టీఎంసీలు ఇవ్వండి. బ్రిజెస్ ట్రైబ్యునల్ను కోరిన తెలంగాణ 2023 ఏప్రిల్ 12న పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ వెనక్కి. నీటిపారుదల శాఖ మంత్రికి అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం నివేదిక ఇచ్చిందంట. మొత్తం మీద కృష్ణా బేసిన్ లో 951 టీఎంసీలు. అసలు యాక్చువల్గా ఉన్నది ఎంత? 811 టీఎంసీలే. కాకపోతే ఏంటంటే ఇంకా ఇప్పుడు ఈ మిగులు జలాలు, తర్వాత వరద జలాలు, అవి ఇవి అని కలుపుకుంటే అవి మొత్తం 951 టీఎంసీలను తెలంగాణకి ఇవ్వండి, తర్వాత మిగతా ఏమైనా ఉంటే అక్కడ ఏపీకి ఇవ్వండి అని చెప్పేసి కృష్ణా బేసిన్కి సంబంధించి కోరింది. బ్రిజెస్ ట్రిబ్యునల్ కోరింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 2023 ఏప్రిల్ 12న పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ వెనక్కి. నీటిపారుదల శాఖ మంత్రికి అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం నివేదిక ఇచ్చిందట. కృష్ణా బేసిన్లో 951 టీఎంసీలు తమకు కేటాయించాలని తెలంగాణ బ్రిజెస్ ట్రైబ్యునల్ కోరింది. ఇక 75% నీటి లభ్యత కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్న 811 టీఎంసీలలో 555 టీఎంసీలు, పోలవరం ద్వారా కృష్ణా బేసిన్కు మళ్లించే గోదావరి నీటిలో 45 టీఎంసీలు, బ్రిజెస్ ట్రైబ్యునల్ 2013లో 3 రాష్ట్రాల మధ్య నీటిని పంపిణీ చేస్తూ 65% నీటి లభ్యత కింద కేటాయింపులో 43 టీఎంసీలు, సరాసరి నీటి లభ్యత కింద ఉమ్మడి ఏపీకి కేటాయించిన 145 టీఎంసీలలో 120 ఇవ్వాలని కోరింది. వీటితో పాటు మిగిలిన నీటిలో 182 టీఎంసీలు కలిపి మొత్తం 951 టీఎంసీలు డిమాండ్ను కృష్ణా ట్రిబ్యునల్ 2 ముందు పెట్టింది. అంతర్రాష్ట్ర జల వివాదాలు, కృష్ణా బేసిన్లో తెలంగాణ అవసరాలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, రాయలసీమ ఎత్తిపోతల తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రస్తుత పరిస్థితి గురించి అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం నివేదిక ఇచ్చిందంట. దాని ప్రకారం మాకు ఎక్కువ నీళ్లు కేటాయించండి అని చెప్పేసి అక్కడ ట్రిబ్యునల్ కోరింది తెలంగాణ ప్రభుత్వం. జలద్రోహంపై సర్కారును ఎండగడతాం. మరి ఏమైంది? బీసీ ద్రోహంపై నువ్వు ఎండగట్టాలా కానీ రమణ అంటే నువ్వు బీసీ కాదు కాబట్టి నువ్వు బీసీల గురించి మాట్లాడవన్నమాట. అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఇప్పుడు జలద్రోహం గురించి, జలం గురించి, బిలం గురించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టలేదు. అయినా కానీ 100% జలం అంటే నీరు మనకు దక్కాల్సిందే, మన వాట మనకు దక్కాల్సిందే, అట్లేం సందేహం లేదు. కాకపోతే మీ నాయన మీరు కలిసి మొత్తం ఆగమాగం చేసిన అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జలద్రోహం పైన నేను సర్కారును ఎండగడతామని చెప్పేసి అంటున్నాను. కానీ మరి బీసీలకు చేసినటువంటి ద్రోహం పైన కూడా నేను ఎండగడతా అని చెప్పేసి ఒక్క మాట నువ్వు అంటలేవు, మీ నాయన అంటలేడు, అక్కడ మీ బావ హరీష్ రావు అంటలేడు, ఎవరు కూడా మాట్లాడతలేరు. ఎందుకంటే ఇక్కడ మీరు బీసీలు గారు కాబట్టి మీకు కావాల్సింది
బీసీలను అనగదొక్కాలి, తర్వాత బీసీలను వేసినటువంటి ఓట్లతో గద్దెరెక్కాలి, కానీ బీసీలకు మంచి జరగొద్దనే ఉద్దేశం మీకున్నది కాబట్టి మీరు బీసీల గురించి మాట్లాడారనమాట. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల గురించి మీరు మాట్లాడరు. ఎందుకంటే ఒక మాట్లాడితే ఏమవుతుంది, ఆల్రెడీ చైతన్యం ఉన్నారు కాబట్టి తమ ఓటు తమే గుద్దుకున్నామనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. ఏమే టెక్నికల్ వచ్చింది, ఓకేనా? అయితే ఇటువంటి పని చేస్తుంటారు అన్నట్టు. ఇట్లా శపథాలు చేయడం, వెనక్కి తగ్గడం సీఎం కొలవాటి అని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు జలద్రోహం చేస్తుందని వచ్చే శాసనసభ సమావేశాల్లో జనసభలో ప్రతి చోట కాంగ్రెస్ సర్కారును ఎండగడతామని బరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా స్పందించడట. డైరెక్ట్ కాకుండా అక్కడ ఏది ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. పోస్ట్ పెట్టిన మంచిగా ఉన్నది కదా, మరి పరిస్థితి ఏంది? అక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడరా, ఇక్కడ నువ్వు మాట్లాడవా? నీకు ఇద్దరికి ఇష్టం లేదన్నట్టు లెక్క. ఆరావళిలో కొత్తగా మైనింగ్ లీజులు ఇవ్వద్దు రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఆరావళి పర్వతాలు ఒకవేళ అక్కడ లీజులు ఇస్తే, మైనింగ్ ఒకవేళ తవ్వకాలు ఇట్లా చేపడితే మొత్తం కూడా దేశానికి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పర్వతాలు మొత్తం కూడా అల్లకల్లోలం అయిపోతాయి అని చెప్పేసి ఉద్దేశంతో వద్దని చెప్పిందట. ఆరావళి పర్వత శ్రేణుల్లో రాష్ట్రాలు కొత్తగా మైనింగ్ లీజులేవి ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. గుజరాత్ నుంచి జాతీయ రాజధాని ప్రాంతం అంటే ఎన్సీఆర్ వరకు విస్తరించి ఉన్న ఆ శ్రేణుల సమగ్రతను పరిరక్షించేందుకు, గనుల అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ బుధవారం ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఆరావళిలోని పలు ప్రాంతాల్లో మైనింగ్ పై ఇప్పటికే నిషేధం అమలులో ఉన్న సంగతి అందులో గుర్తు చేసింది. అయితే వాటికి అదనంగా శ్రేణుల్లో ఇంకా ఏ ప్రాంతాలు జోన్లలో తవ్వకాల నిషేధం అవసరమో కూడా పరిశీలిస్తూ ఉందంట. మొత్తం మీద ఆరావళి పర్వతాల గురించి కేంద్ర ప్రభుత్వం దాంట్లో తవ్వకాలు తోలుతాం, మైనింగ్ తోలుతాం, తర్వాత అందులో ఏది అవోటి ఏమన్నా ఉంటే ఖనిజాలు తీసామని చెప్పేసి అనుకుంటున్నారంట. ఇది ఎట్టి పరిస్థితులు కరెక్ట్ కాదు. ఆయా రాష్ట్రాలు కూడా ఇవి తీయొద్దు, తవ్వద్దు అని చెప్పి చెప్పిందట కేంద్ర ప్రభుత్వం. ఇక నింగిలోకి బ్లూబర్డ్ LVM-3 తర్వాత M6 ప్రయోగం విజయవంతమైంది. మొదటిసారిగా 6100 కేజీల ఉపగ్రహం కక్షలోకి నిన్న వెళ్ళిపోయింది. నిన్న మనం చూపిద్దాం అనుకున్నాం, అదేదో ఇంకా వాళ్ళు టైంకి కాలేదు. అది దాంతో కొంతవరకు మనకు అట్లా అయిపోయింది. ఇస్రో పెట్టుకోవచ్చు, ఏం కాదు. LVM-3 ఇదే కదా ఇంకా. 41.4 किलोमीटर की सापेक्ष गति 1.3 పాల్ లేదు, అది ఫ్రీ కంటెంట్. 4 किलोमीटर प्रति सेकंड की सापेक्ष गति technological excellence. ISRO's in बहुत ही रोमांचक दृश्य हो. The mission we have had the separation of the S1 with light at an altitude तेईस में ही high thrust version electronic components in the launch vehicle and satellite. To mitigate the acoustic levels, the acoustic suppression system floods the launch pad with 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. చాలా పెద్దది. S200 motors ignited plus 5 seconds. S200 बूस्टर्स का सफलतापूर्ण प्रज्वलन और LVM-3 M5 का उत्थापन द्वितीय प्रमोशन मंच से. we have a magnificent liftoff, the LVM-3 M5 CMS-03 mission in the air. The simultaneous thrusting of the twin S200 motors is indeed a sight to behold. విజయవంతంగా The payload fairing has been jettisoned as the rocket in the mission control center at Sriharikota and also among the visitors gallery. The cryo stage has commenced
సక్సెస్ఫుల్గా నిన్న నింగిలోకి వెళ్ళిపోయింది. అతిపెద్ద యాక్చువల్గా భారతదేశం నుంచి ప్రయోగించినట్టు అంటే ఇస్రో నుంచి ప్రయోగించినటువంటి అతిపెద్ద ఉపగ్రహం ఇదే. ఇక సమీప బంధువే బినామీ ఎవరికి ఏసీబీ సోదాల నేపథ్యంలో కుటుంబం సహా అదృశ్యమైందట, వెళ్ళిపోయారట. ఎవరు? కిషన్ నాయక్ సంబంధించి ఆదాయం 3.5 కోట్ల రూపాయలు, ఆస్తులు 10.45 కోట్లు. మహబూబ్ నగర్ డిటిసి వ్యవహారంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయంట. ఏది నిన్న దొరికిండు కదా ఏసీబీకి పట్టుబడినటువంటి ఎవరైతే కిషన్ నాయక్ ఉన్నాడో ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులు ఇవి అఫీషియల్గా ఇంత ఉంటే 250 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించిండ్రు ఏసీబీ అధికారులు. చూడాలి అంటే చిన్న ఒక మంచి ఉద్యోగం చేస్తే అయిపోయాయి కదా, మీకు ఇష్టం వచ్చినట్టుగా మొత్తం దండుకుడే మొత్తం. కొంతమందికి అదే పని మీద ఉంటారు. ఇక ఈ రవాణా శాఖలు ఇంకెక్కువ ఉండే 100 మంది ఇంకా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడానికి రెడీ అయ్యారట. ఎందుకంటే ఒకవేళ ఏసీబీ సోదాలు తర్వాత ఇంకేమైనా రైడ్ జరిగి తర్వాత ఇంకేమైనా ఎంక్వైరీ జరిగితే అన్ని బయటపడతాయి అని చెప్పేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడానికి రెడీ అయిపోతున్నారట. ఈ చెక్ పోస్టులు బిగ్ పోస్టులు కూడా ఎత్తేసినా కానీ ఇంకా దందా నడుస్తుంది కథ. అంగడి సరుకుల చిన్నారుల విక్రయాలు 11 మందిని పట్టుకున్న శంషాబాద్ ఎస్ఓటి పోలీసులు. వారిలో సృష్టి ఫెర్టిలిటీ కేసు నిందితులు కూడా ఉన్నారట. సృష్టి అంటే ఇక్కడ సికింద్రాబాద్ ఉండే కదా కథ. అద్దె గర్భాల కోసం చెత్త ఏరుకునే మహిళల్ని ఒప్పిస్తున్న మూట. చూసుకో, అద్దె గర్భాలు ఎవరు దాంట్లో వేస్తున్నారంటే చెత్త ఏరుకుంటారు కదా వాళ్ళకి ఇస్తున్నట్టు. ఇక ఈ లంగ కొడుకులు. రాజధానిలో మరోసారి బయటపడ్డ పిల్లల అక్రమ రవాణా. ఇప్పుడు పిల్లల అక్రమ రవాణా చేస్తూ తర్వాత మొత్తం పిల్లలు ఎత్తుకపోవడము, తర్వాత ఇంకే చేయడము, కొనడము, ఇవన్నీ వేసి ఆగమాన్ చేస్తున్నారు కొడుకులు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఎంత ఆఫర్లు ఉన్నట్టు క్రిస్మస్ ఆఫర్లు ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం ఒకసారి. కనీసం ఎయిర్ ప్యూరిఫైయర్లపై జిఎస్టీ తగ్గించలేరా, స్వచ్ఛమైన గాలి ఎలాగూ అందించలేరంటూ ఢిల్లీ హైకోర్టు ఫైర్ అయింది. ఇదేం చేస్తుంటే ఎయిర్ ప్యూరిఫైయర్ల పైన కూడా జిఎస్టీ చేస్తున్నట. ఎవరు? కేంద్రం జిఎస్టీ చేస్తూ ఉంది, ఇక్కడ రాష్ట్రాలు జిఎస్టీ చేస్తూ ఉన్నాయి. మంచిగా చేసి గిదాని మీద కూడా తగ్గించకపోతే అప్పుడు గాలి అయితే తీయలేరు కదా, మీరు స్వచ్ఛమైన గాలి ఇస్తలేరు కదా. ఢిల్లీలో మొత్తం కూడా ఎయిర్ పొల్యూషన్ అయిపోతూ ఉంది కదా, గాలి కాలుష్యం విపరీతంగా ఉంది కదా, పీల్చుదామంటే కూడా కష్టంగా ఉంది కదా, గాలి కొనేటువంటి పరిస్థితి ఉన్నది కదా. మరి అటువంటి పరిస్థితి ఉంటే ఎయిర్ ప్యూరిఫైయర్లు కూడా దానికి కూడా ఈ జిఎస్టీ విధించేసి అడగోలుగా ధరలేస్తే మరి ఏం కావాలి పబ్లిక్ అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు అడిగింది. 2 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. జిఎస్టీ తగ్గింపును పరిశీలించాలని కౌన్సిల్కు సూచించింది. ఇక ఢిల్లీలో 2 రోజులు ఉంటేనే ఇన్ఫెక్షన్ గురయ్యా అని చెప్పేసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అంటున్నాడు. ఢిల్లీలో ఉండలేని పరిస్థితి, గాలి కొనుక్కుందామని కూడా దొరుకుతలేదు. ఆడ ఆక్సిజన్ లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. చాలా అంటే ఆక్సిజన్ స్థాయిలు అందులో తక్కువగా ఉంటున్నాయి. మొత్తం కూడా కాలుష్యం. తోలు తీస్తావా చేరి చింతగడతాం, నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం నిన్ను నీ పార్టీని అధికారంలోకి రానియ్యా, ఇదే నా శపథం. కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. దేనిపైనైనా అసెంబ్లీలో చర్చకు సిద్ధం, దమ్ముంటే రా. ఫ్యూచర్ సిటీకి అర్థమంటే తొక్క తోలు అంటవా? మేము మాట్లాడితే నడుముకు రాయి కట్టుకుని మల్లన్న సాగర్లో దుంకి చచ్చిపోతావు. ఎవడైనా ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేస్తాడా? సిగ్గుండాలి. కేటీఆర్ నీ స్థాయి అంతా, ఎక్కువ మాట్లాడితే లాగ్లో తొండలిడుస్తాం. ఇందాక అంటుండగా 2029లోనూ రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అన్ని సర్కార్ స్కూళ్లలో బ్రేక్ఫాస్ట్, మిడ్ డే మీల్స్ అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించిన ముఖ్యమంత్రి. కోస్గిలో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకు నిన్న కొరంగల్ వాళ్లకు సన్మానం చేశాడు. రాష్ట్రంలో కేసీఆర్ బీఆర్ఎస్ చరిత్ర ఇక గతమేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం కల్వకుంట్ల కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వబోనని చెప్పారు. 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుంది. 2/3% మెజార్టీతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. కాలకూట విషయం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని నేను రాజకీయంలో ఉన్నంత కాలం అధికారంలోకి రానియా, ఇదే నా శపథం, ఇదే నా సవాల్ అని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ బయటకు వచ్చి అనుభవంతో రాష్ట్రాభివృద్ధికి సలహాలు ఇస్తామనుకుంటే సోయలేని మాటలు మాట్లాడుతున్నాడని, కాళ్లల్లో కట్టెలు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. నారాయణపేట జిల్లా కోస్గిలో బుధవారం మధ్యాహ్నం కొడంగల్ నియోజకవర్గంలోని కొత్త సర్పంచులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో అక్కడ ముఖ్యమంత్రి మాట్లాడాడు.
నీ లెక్క పాస్పోర్ట్ బ్రోకర్ కాదని చెప్పేసి అంటున్నాడు. తోలు తీస్తావా రా, నువ్వు తోలు తీసుడు కాదు, కొడంగల్ వస్తావా మా సర్పంచులనే చింతమడకకు రమ్మంటావా, వస్తారు. నిన్ను చీరి చింత గట్టి చింతమడకలో వేలాడదీస్తారు. 2 ఏళ్ల తర్వాత ఫామ్ హౌస్ల నుంచి బయటకు వచ్చినావు, అనుభవంతో సలహాలు ఇస్తావనుకున్నాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఫ్యూచర్ సిటీ కడుతుంటే తొక్కతోలు అంటావా, వాడెవడో వంతారా బొంతారా అంటావా. ఒక మాజీ సీఎం స్థాయిలో మాట్లాడే మాటలేనా ఇవి? మర్యాద ఉండదని మాకేం మాట్లాడతలేం, కానీ మొదలు పెడితే నువ్వు నడుముకు రాయి కట్టుకొని మల్లన్న సాగర్ అన్న రంగనాయక సాగర్ అన్న దుంకి చచ్చిపోతావు. నన్ను గెలకకు, నేను అన్ని చూసిన నల్లమల అడవుల నుంచి వచ్చిన అమంబాతు గాండి కాదు. నాతోని తమాషాలు చేయకు, దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్ల దందా చేయలే అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిన్న మొత్తం కేసీఆర్ని వాళ్ళ కుటుంబాన్ని మొత్తం ఆ ఉద్దేశంతోనే మాట్లాడండి. ఇక క్లియర్గా కేటీఆర్ నీ ముఖం అద్దంలో చూసుకున్నావా? కేటీఆర్ నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? పేడుమూతి బోడిలింగం, నువ్వెంత, నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పుకుని బతికేటోనివి. గుంటూరు గుడివాడలో చదువుకున్న నీకేం తెలుసు తెలంగాణ పౌరుషం? ఎవడైనా ఇంటీరియర్ ఫోన్ ట్యాప్ చేస్తాడా? సిగ్గుండాలే. ఆస్తి కోసం సొంత చెల్లెలు బయటకు వెళ్ళగొట్టి నోటివి నువ్వు మనిషివేనా? సొంత చెల్లెలకే సమాధానం చెప్పలేని నోటివి నాకే సవాల్ చేస్తావా? లాగులో తొండలిడిచి కొడత బిడ్డ, నా సంగతి ఇంకా తెలియదు, నీకు తెలియదు. నాతో మాట్లాడంటే అమెరికాలో బాత్రూమ్లు అడిగినట్లు అనుకున్నావా? నీ అయ్యని అడుగు చెప్తాడని చెప్పేసి నిన్న ప్రత్యేకంగా ఇది మొత్తం పర్సనల్ పంచాయతీ ఎక్కువ కనిపించింది. మొన్న కేసీఆర్ మాట్లాడితే మళ్ళీ నిన్న ఇట్లా ముఖ్యమంత్రి మేజర్ పంచాయతీలకు 10 లక్షల రూపాయలు, చిన్న జీపీలకు 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఎఫ్డీఆర్ కింద న్యూ ఇయర్ కానుకగా ఇస్తా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించాడు. కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మద్దతుతో గెలిచినటువంటి సర్పంచులతోటి సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఫోటో దిగినట్టు. ఇక పండుగ వచ్చిందంటే ఆఫీస్ అన్ని ఖాళీ అవుతున్నాయట. ఏవి? గవర్నమెంట్ ఆఫీసులు. ఇప్పుడు వాళ్ళు మామూలు రోజులనేమో పనిచేస్తలేరు, కొంతమంది మామూలు రోజులలో పని చేస్తలేరు. తర్వాత పండగ వచ్చిందంటే పండగ కంటే ముందు రోజు, పండగ తర్వాత రోజు కూడా సెలవు పెడుతున్నట. సెలవు పెడితే ఆడికి పోతే ఎప్పుడు వస్తారో ఏం కథ అంటే 12 గంటలకు వస్తారు సారు. మరి 12 గంటలకి వచ్చినాక ఎప్పుడు పోతాడంటే మళ్ళీ 2 గంటలకు 3 గంటలకు మళ్ళీ పోతాడు. ఏమైందంటే ఫీల్డ్ విజిట్ అంటే ఇంటికి పోతాడు ఈయన, లేకపోతే ఇంకేమంటే పని అది ఉంటే అది చేసుకుంటాడు. ఇటువంటి నడుస్తున్నాయి నాటు. సెలవులకు ముందు తర్వాత రోజు లీవ్ పెడుతున్న ఆఫీసర్లు, సెక్రటరియట్ మొదలు మండల ఆఫీసుల దాకా ఇదే తీరు. ఇక వీకెండ్లోనూ అంతే. శనివారం మధ్యాహ్నం అయిందంటే జంపు. పని దినాల్లోనూ 12 గంటలకు వచ్చు, మధ్యాహ్నం 12 గంటలకు వస్తున్నాడ, 4 గంటలకే పోడు. సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్న జనాలకు తప్పని తిప్పలు చూసుకో, ఇబ్బందులు ఇట్లుండే పరిస్థితి. పండగ వచ్చిందంటే చాలు రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. పండుగకు ముందు తర్వాత రోజు అధికారులు సిబ్బంది సెలవు పెట్టి వెళ్తున్నారు. పండగ సెలవు ఒక్కరోజే ఉన్నప్పటికీ ఆఫీసు మాత్రం 2-3 రోజుల పాటు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సెక్రటరియట్ మొదలుకొని మండల ఆఫీసుల దాకా ఇదే పరిస్థితి నెలకొన్నది. పండుగ మూడ్లో ఉన్నతాధికారులు సైతం పట్టించుకోకపోవడంతో కింది స్థాయి సిబ్బంది తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ప్రజలు అధికారుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. గురువారం క్రిస్మస్, శుక్రవారం బాక్సింగ్ డే హాలిడేస్ ఉండడంతో ఆ తర్వాత శని ఆదివారాలు కావడంతో బుధవారం అరకొర సిబ్బంది కార్యాలయాలకు వచ్చారు. వాళ్ళు కూడా మధ్యాహ్నానికి ఆఫీసు నుంచి వెళ్ళిపోవడం కనిపించింది. సెక్రటరియట్లో ఫ్లోర్కు ఒక సెక్రటరీ అన్నట్టుగా 5 కంటే ఎక్కువ మంది కనిపించలేదని చెప్పేసి మొత్తం ఖాళీ కుర్చీలే కనిపిస్తున్నాయట. పండుగ వచ్చిందంటే పండుగ కంటే ముందు రోజు, పండుగ తర్వాత రోజు కూడా వస్తలేరట. ఏడా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్ల కథ ఇట్లున్నది. జీతం ఇచ్చి తర్వాత అసలు యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రజలు వాళ్ళు కట్టేటువంటి పనులతోటి మీరు జీతాలు తీసుకుంటున్నారు. వాళ్ళకు సేవ చేయాలి, వాళ్ళకు పని చేయాలని చెప్పేసి ఆ పని చేసి విడిచిపెట్టి మొత్తం సెలవులు పెట్టుడు పక్కకు పెడితే ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు వస్తున్నాడు, 4 గంటలకు వెళ్ళిపోతున్నాడట. 4 గంటలు పెట్టానట ఇది కథ. కాబట్టి కొంతమంది ఈ విషయమే దృష్టి పెట్టుకొని సార్ లేడు, తర్వాత బయటకు పోయిండు, తర్వాత ఫీల్డ్ విజిట్ అని చెప్తారు. ఈ ఫీల్డ్ విజిట్ కూడా తెలుస్తుంది మీకు కథ ఏందో. ఇక ఇస్రో బాహుబలి సక్సెస్ అయిన నిన్న ఇస్రో బాహుబలి రాకెట్ లాంచ్ వెహికల్ మార్క్ 3 LVM-3 మరోసారి సత్తా చాటింది. అమెరికన్ కంపెనీ
ఏఎస్టీ స్పేస్ మొబైల్కు చెందినటువంటి అతి భారీ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2ను విజయవంతంగా కక్షలోకి చేర్చింది. నిన్న ఇందాక చూసినాం కదా అది. అమెరికాలో 30 మంది ఇండియన్లను అరెస్ట్ చేశారు. ఎవరు? అక్రమంగా పోయిన వాళ్ళట. అమెరికాలో అక్రమంగా ఉంటున్న 30 మంది ఇండియన్స్ను యుఎస్ బార్డర్ పెట్రోలింగ్ ఏజెంట్లు అరెస్ట్ చేశారు. వీరంతా వివిధ సంస్థల్లో సెమీ ట్రక్కులు నడుపుతున్నారట. నవంబర్ 23 నుంచి కాలిఫోర్నియాలోని చెక్ పోస్టులు హైవేలపై నిర్వహించిన తనిఖీల్లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. కొత్తగా 2 ఎయిర్లైన్స్ అట. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏది మొన్న ఆగమాగం చేసిరుగా వాళ్ళు, ఇండిగో కూడా ఆగమాగం చేస్తే ఇండిగో ఎందుకు ఇంకో పొడిగో తీసుకొస్తామని చెప్పేసి ఇంకో 2-3 తీసుకొస్తున్నట. అట్లా తీసుకొస్తేనే మంచిగా ఉంటుంది. పోటీ ఉంటేనే మంచిగా ఉంటుంది ఏడైనా కానీ. ఏవియేషన్ సెక్టార్లో కొత్త కంపెనీలకు కేంద్రం వెల్కమ్ చెప్పింది. 2 ఎయిర్లైన్ కంపెనీలు ఏర్పాటుకు ఎన్ఓసి ఇచ్చింది, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్. ఇక ఆల్ హింద్ ఎయిర్ తర్వాత ఫ్లై ఎక్స్ప్రెస్ తమ సర్వీసులను త్వరలో ఇండియాలో ప్రారంభించనున్నాయంట. అవి కూడా వస్తే కొంతవరకు వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నేను రేట్లు వేస్తా, 5,000 రూపాయలు 1,00,000 రూపాయలు తీసుకుంటా, ఇటువంటి బంద్ చేస్తారు. పోటీ ఉండాలి. ఇట్లా నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే, ఆయన గెలిచింది బీఆర్ఎస్లా, ఇప్పుడు నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అటు డైరెక్ట్గా బాధాప్తా. ఎవరు? దానం నాగేందర్. ఎందుకనంటే బీఆర్ఎస్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. ఈయనతో పాటు ఇంకా 9 మంది కూడా వచ్చిండ్రు. కాకపోతే వాళ్ళకి సంబంధించిన పూర్తి ఆధారాలు దొరకలేదు. ఈయనకి ఎందుకు దొరికింది అంటే, దానం నాగేందర్కి ఎందుకు దొరికిందంటే, దానం నాగేందర్ కాంగ్రెస్ అది బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత రావడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ టికెట్ తోటి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు. పోటీ చేయడంతో క్లారిటీ వచ్చేసింది. ఇక డైరెక్ట్ పార్టీ టికెట్ తోటి ఎంపీగా పోటీ చేయడంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా క్లియర్గా ఎవిడెన్స్ దొరికింది. దీంతో నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే, నేను ఎక్కడుంటే అక్కడనే మాట్లాడతా అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఖైరతాబాద్ నియోజకవర్గానికి మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చి ఎట్లయితే వచ్చిందో ఖైరతాబాద్ నియోజకవర్గానికి కూడా త్వరలో ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన చెప్తా ఉన్నాడు, నేను కాంగ్రెస్ పార్టీ అంటుండే కాబట్టి అనర్హత వేటు పడుతుందా లేకపోతే ఆయన్ని రాజీనామా చేస్తూ చూడాలి. ఎప్పుడు నేనున్న పార్టీదే గెలుపు అని చెప్పేసి దానం నాగేందర్ అంటుండు. నేను ఎక్కడ ఉంటుందో గెలుస్తా అంటుండు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరో ఏ పార్టీలో ఉన్నారో తెలియదని కామెంటు. ఫిరాయింపుల కేసు విచారణ నేపథ్యంలో దానం వ్యాఖ్యలపై చర్చ జరుగుతూ ఉంది. ఆయన రాజీనామా చేస్తారని, ఖైరతాబాద్కు ఉప ఎన్నిక ఖాయమని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. అదే జరుగుతుంది. నేను చేస్తానంటే 4 రోజులు లాగా చేద్దు అని చెప్పేసి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది వాళ్ళ అధిష్టానం. గుట్టు అంతా పెన్ డ్రైవ్లోనే ఉందట. ఎవరు? ప్రభాకర్ రావుకు సంబంధించి. ఏది? ప్రభాకర్ రావు ఏం చేసిండు? ఈ దొంగతనం చేసిండు కదా. ఏం దొంగతనంగా ఫోన్లు విన్నాడు కదా. కొన్ని వేల మంది ఫోన్ ట్యాపింగ్ కేసుల అట్లా ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. ఇంకా నిందితుడే కాదు, ఇంకా బీఆర్ఎస్ సుప్రీం ఉన్నాడు అని చెప్పిండట. మరి బీఆర్ఎస్ సుప్రీం అంటే కేసీఆరే ఉంటాడు. మరి కేసీఆర్ని కూడా తీసుకొచ్చి మరి లోపల పెడతారా లేకపోతే నిజంగా విచారించి చేస్తారా, ఏం చేస్తారో చూడాలి. ఇక అందులో కాంగ్రెస్ బీజేపీ నేతలు, హైకోర్టు జడ్జీలు సహా 6,000 మంది వివరాలు ఉన్నాయట. మాయన్ని కూడా జర్నలిస్టులు కూడా తీసేసి దొంగలు ఇట్లా విన్నారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్న సెట్ తీన్మన్మలకు సంబంధించి క్లియర్గా ఎవిడెన్స్ కూడా తీన్మన్మలని క్లియర్గా రమ్మన్నారు. మీ నెంబర్ కూడా ఉన్నది ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసులా, మీ నెంబర్ కూడా విన్నారు. కాబట్టి మీరు వచ్చి ఒకసారి చెప్పండి అని చెప్తే పోయి చెప్పొచ్చుండి ఆయన. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్న సెట్ ఆ ప్రొఫైల్స్ ఎందుకు సేకరించారు, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారా అని ప్రశ్నల వర్షం. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపటితో ముగియనున్న ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ. ఇక నెలలోగా పంచాయతీలకు నిధులు ఇవ్వకుంటే సర్పంచులతో పరేడ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటుడు. రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ హెచ్చరిక. అన్ని పార్టీలు బలపరిచిన సర్పంచులు కలిసి రావాలని పిలుపునిచ్చిండు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ బండి సంజయ్ ఇక్కడ అనడం లేదు. తర్వాత అక్కడ కొడంగల్లో ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు, మేము చిన్న గ్రామాలకైతే 5 లక్షల రూపాయలు, మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షల రూపాయలు ఇస్తామని ఇప్పుడు కూడా ప్రకటించిండు. ఈ కొత్త సంవత్సరం ఇచ్చేస్తారట. అన్ని పార్టీలు బలపరిచిన సర్పంచులు కలిసి రావాలని పిలుపు. గ్రామాలకు ఫండ్స్ ఇచ్చాకే ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నెల రోజుల్లోగా గ్రామ పంచాయతీలన్నింటికీ నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేదంటే సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో కలిసి హైదరాబాద్లో పెరేడ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇక పంచాయతీలకు ఫండ్స్ మంజూరు చేసిన తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసిండు. మంచి డిమాండే. కాకపోతే ఆయన కూడా కొన్ని ప్రకటించారు కాబట్టి చూడాలి మరి ఎట్లుంటుంది. ఎందుకంటే కొత్తగా వచ్చిన సర్పంచ్ మరి ఏం చేయాలని కూడా అనుకుంటారు కదా. అంతో ఇంతో పనులు నిధులు మంజూరు అయితే కొన్ని పనులు చేయడానికన్నా అవకాశం ఉంటుంది.
రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కడతాం, త్వరలో పింఛన్లు పెంపు, ఈ అంశంపై సీఎంతో చర్చించినామని చెప్పేసి మంత్రి వివేక్ వెంకటస్వామి అంటుండు. ప్రజా సంక్షేమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. చేగుంటలో డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తామని హామీ. చేగుంట నార్సింగిలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు నిన్న పంపిణీ చేసిండు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇగో అద్దె భారం 1000 కోట్లలో ఉందట. ఏది? ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేటు బిల్డింగ్లలో నడిపిస్తున్నారు. ఇప్పుడు స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసులు కానీ రకరకాలుగా పోలీస్ స్టేషన్లు కూడా చాలా చోట్ల ఇక్కడ అద్దె భవనాలు నడుస్తూ ఉన్నాయి. వాటన్నిటిని ఖాళీ చేసేసి గవర్నమెంట్ భవనాలు ఉంటేనేమో ఓకే కడితే, ఇక కట్టని ఉంటే అవి కూడా నిర్మించాలని చెప్పి చూస్తున్నారంటే దానికి సంబంధించిన వార్త కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ ఆఫీసుల రెంట్లకు 12 ఏళ్లలో 7,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరట. ఇవి ఖర్చు పెడితే ఎన్ని బిల్డింగ్లు అవుతుండే? 7,800 కోట్లు. హైదరాబాద్లో హెచ్ఓడీలు కమిషనరేట్ ఆఫీసులు అద్దె భవనాల్లోనే ఉన్నాయి. ఇక కొత్త జిల్లాలు మండలాల్లోనూ ఆఫీసులు రెంటెడ్ బిల్డింగ్స్లోనే ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అద్దె భారం 540 కోట్ల రూపాయలు ఉంటుందట సంవత్సరానికి. వీలైనంత వరకు సొంత బిల్డింగ్లకు తరలింపు, కుదరని చోట్ల కొత్త బిల్డింగ్ల నిర్మాణానికి సర్కార్ నిర్ణయం తీసుకుంటుందట. రాష్ట్రంలో ప్రభుత్వ ఆఫీసుల అద్దెల కోసమే గడిచిన 12 ఏళ్లలో దాదాపు 7,800 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. పరిపాలన వికేంద్రీకరణ, ప్రజలకు చేరువగా పాలన అందించాలనే లక్ష్యంతో మార్పులు జరుగుతున్నా కార్యాలయాలకు మాత్రం సొంత గూడు కల్పించడంలో ఆశించిన పురోగతి లేకపోవడంతో ఈ భారీ వ్యయమైనట్టుగా అధికారులు చెప్పినారు. అయితే ప్రతి సంవత్సరం యావరేజ్గా 650 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఏటా పెరుగుతున్న అద్దెలతో పాటు కార్యాలయాల నిర్వహణ ఖర్చులు కలుపుకుంటే ఖజానాపై పడుతున్న భారం 1000 కోట్ల రూపాయలు ఉంటున్నది. ఇంత భారీ మొత్తాన్ని అద్దెల రూపంలో చెల్లిస్తున్న శాశ్వత భవనాల నిర్మాణంపై దృష్టి సారించలేకపోవడంతో ఈ నష్టం జరిగినట్లుగా ఇటీవల ఆర్థిక శాఖ అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి నివేదించారు. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న సీఎం వచ్చే నెలలో ప్రభుత్వ ఆఫీసులు ఏవి కూడా అద్దె భవనాల్లో ఉండరాదని, వాటిని అందుబాటులో ఉన్నటువంటి సర్కార్ భవనాలకు షిఫ్ట్ చేయాలని ఆదేశించారు. ఏపీ పూర్తిగా ఖాళీ చేసి వెళ్ళిన తర్వాత కూడా ప్రభుత్వ భవనాలు సరిగ్గా వినియోగించుకోలేకపోవడం ఏమిటని అధికారులు అడిగినట. ఇప్పుడు భవనాలు ఉంటే భవనాల్లో పోతారు, భవనాలు లేని వాళ్ళు ఏంది పరిస్థితి అంటే మరి కొత్తగా కడతామంటారు, ఎప్పుడు కడతారు ఏం కడతారో చూడాలి. పిల్లల విక్రయాల ముఠా అరెస్ట్ చేసిండ్రు. ఇక 11 మంది పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు 2 చిన్నారులను కాపాడిన శిశు విహారకు తరలించారట. నిందితులకు సృష్టి కేసు తోటి సంబంధం ఉన్నది. సృష్టి అంటే ఫెర్టిలిటీ సెంటర్ అని ఉండే కదా, ఆగమాగం చేసే కదా లంగా కొడుకులు. ఏం చేస్తున్నారంటే చెత్త ఏరుకునే ఉంటారు కదా, మహిళలు ఉంటారు కదా, వాళ్ళ కడుపులు వేస్తున్నారట. ఇది అదే గర్భాల పేరుతోటి. మేడారం గద్దెలపై గోవిందరాజు పగిడిద్దరాజు ఆచారాల ప్రకారం పూజలు నిర్వహించిన దబ్బగట్ల పెనక వంశీయులు. అంటే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా మేడారం జాతరకు మొత్తం కూడా ఏర్పాట్లు పూర్తవుతా ఉన్నాయి. ఇంకా నెల రోజులు సరిగ్గా ఇప్పుడు ఎంత ఇవ్వాలి, 25 తారీఖు అంటే 28 తారీఖు నుంచి 31 తారీఖు దాకా, అంటే ఒక దాదాపు నెల రోజులు ఉన్నది. ఈ నెల రోజులు గడువుంది కాబట్టి ఇప్పటి నుంచి అంతా మొత్తం కూడా రెడీ చేస్తున్నారు. ఆ గద్దెలపైకి ఇక్కడ గోవిందరాజును తర్వాత పగిడిద్దరాజును తీసుకొచ్చేసి ఇదంతా కూడా నడుస్తూ ఉంది. ఆ తర్వాత సమ్మక్క సారలమ్మల్ని అందరం కూడా తీసుకొచ్చేసి ఉంటుంది. అంటే ఇక్కడ ఆదివాసీ ఆచార వ్యవహారాల ప్రకారం, అంటే కోయల ఆచార వ్యవహారాల ప్రకారం ఇవన్నీ కూడా జరుగుతాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ అంటే అసలు యాక్చువల్గా చరిత్ర చూసుకుంటేనేమో కాకతీయ రాజులకు వ్యతిరేకంగా, గణపతి దేవ చక్రవర్తికి వ్యతిరేకంగా, వాళ్ళ రాజులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వేరే యోధులు సమ్మక్క సారలమ్మ, తర్వాత ఇక్కడ వీళ్ళందరూ కూడా వాళ్ళు పోరాటం చేసి చనిపోయినరు. వాళ్ళు వీరులుగా నిలిచిండ్రు. తర్వాత వాళ్ళు ఆరాధ్య దేవతలుగా అయ్యిండ్రు. ఆ తర్వాత వాటిని ఇప్పుడు దేవతలుగా కొలుస్తూ ఉన్నారు. కోరిన కోరికలు తీరుతాయి అని చెప్పేసి భక్తులు నమ్ముతారు. కొండాయి పునుగొండ నుంచి మేడారం వచ్చిన పూజారులు గద్దెలపై ధ్వజస్తంభాల ప్రతిష్టతో ఘనంగా తొలిఘట్టం. విశిష్ట తంతులో పాల్గొన్న మంత్రి సీతక్క, జిల్లా అధికారులు డోలు వాయిద్యాలు, ఆదివాసీ నృత్యాలతోటి సందడి చేసిండ్రు. ఇక పగిడిద్దరాజుల గద్దె వద్ద భక్తులు మొక్కులు అని చెప్పేసి చూసుకోవచ్చు. ఇక గద్దెలకి ఇట్లా చుట్టుపక్కల ఇట్లా కట్టిరు అనమాట. ఇంతకుముందు లేకుండే ఇవన్నీ. ఇక తీన్మార్ చూసుకుంటే ఢిల్లీలో 2 గంటలు ఉండలేకపోయామని చెప్పేసి కేంద్ర మంత్రి అంటున్నాడు. ఎవరు? నితిన్ గడ్కరీ అన్నాడు. అందుకని ఏం చేస్తున్నారంటే ఇదంతా సెటప్ అని ఎందుకు తీసుకుపోతున్నాడు, సెటప్ అంతా ఎందుకు తీసుకొస్తున్నట్టే ఈ ఆక్సిజన్ సిలిండర్ తర్వాత ఇవంతా తీసుకొస్తున్నా అని చెప్పేసి అడిగితే అంతరిక్షానికి కాదు ఢిల్లీ పోతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. ఢిల్లీ పోతే ఇవన్నీ తీసుకొని పోవాలన్నమాట. ఎందుకంటే ఆడ
గాలి మంచిగా లేదట, గాలి ఆగమాగం ఉన్నది పరిస్థితి, బతికేటట్టు లేదట. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇవాళ క్రిస్మస్ విద్యుత్ దీపకాంతులతో వెలిగిపోతున్న మెదక్ చర్చ్ అని చెప్పి చూసుకోవచ్చు. ఆసియా ఖండంలోని అతిపెద్ద చర్చ్ ఇది. నేను ఉన్నంతకాలం కేసీఆర్ కుటుంబానికి గద్దె దక్కనివ్వను. కొడంగల్ సాక్షిగా ఇదే నా శపథం. బీఆర్ చరిత్ర ముగిసిన కథే. కేసీఆర్ కేటీఆర్ రావులారా రాసి పెట్టుకోండి. 2029లో 3వ వంతు సీట్లతో మళ్ళీ కాంగ్రెస్ ఫామ్ హౌస్నే బందీఖానగా మార్చుకున్న కేసీఆర్ 2 ఏళ్లలో తోలు తీయడం తెలుసుకున్నట్లున్నాడు. మటన్ కొట్టుల్లో ఉద్యోగం ఇప్పిస్తా, అక్కడ తోలు తీయి. చెల్లికి జవాబు చెప్పలేని కేటీఆర్ నన్ను సవాల్ చేస్తాడా? కొడంగల్ నియోజకవర్గ నూతన సర్పంచుల సన్మాన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. పెద్ద గ్రామ పంచాయతీలకు 10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పింది. నిన్న కాంగ్రెస్లోనే నేనున్నా, భయపడి అబద్ధం చెప్పే అవసరం లేదు. హైదరాబాద్ అభివృద్ధికి ముఖ్యమంత్రి కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ 220కి పైగా డివిజన్లలో గెలుస్తుంది. 300 డివిజన్లు అవుతున్నాయి కదా, దాంట్లో 220కి పైగా గెలుస్తాయని చెప్తున్నాడు దానం నాగేందర్. ఇటు రాజీనామా దిశగా దానం నాగేందర్ ఆయన ప్రకటన వెనుక మర్మం ఇదేనా అని చెప్పేసి అంటున్నారు. రాజీనామా చేసి తర్వాత ఉప ఎన్నికకి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఖాయంగా కనిపిస్తున్నది. ఈసారైనా జనంలోకి వస్తాడా? తోలు తీస్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించి ఫామ్ హౌస్కు చేరుకున్న ప్రతిపక్ష నేత కేసీఆర్ ఆయన చెప్పినట్లు ప్రజా ఉద్యమం ఉంటుందా? ఇక గులాబీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కేసీఆర్ వీడియోలతో సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారట. బాగా ఉన్నది ఆయన వీడియోలు. నీళ్ళకు సంబంధించి నేను నీళ్ళపై కొట్లాడుతాను. నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం. రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం. ఈరోజు కూడా చెప్తా ఉన్నా. ఎవరు పోతుంటున్నారు రాయలసీమకు నీళ్లు? నేను చెప్పింది ఏంది అక్కడ? బాజాబ్తా చెప్పిన, బేజాబ్తా చెప్పలే. ఇవాళ కూడా చెప్తా ఉన్నా. కృష్ణా నదిలో నీళ్లు లేవు, గోదావరిలో ఉన్నాయి. మేము తెచ్చుకున్నాం, గోదావరిని తెచ్చుకుంటున్నాము. మీరు కూడా అక్కడి నుంచి తెచ్చుకోండి, మీకు మేము సహకరిస్తామని చెప్పి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిటీ చూపించాడు. మనం వెళ్ళి అడిగిన రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం. అది ఇతర పార్టీ గెలిచిన పార్టీ ఫిరాయిస్తారా? సిరీస్ ఇంత కడతారు ప్రజలు ఏమనుకుంటారు? తమాషా ఉందా? ఇతర పార్టీ గెలిచిన పార్టీ ఫిరాయిస్తారా? సిరీస్ ఇంత కడతారు ప్రజలు ఏమనుకుంటారు? తమాషా ఉందా? తప్పకుండా ఇతర పార్టీ నుంచి మా పార్టీ చేర్చుకుంటాం. వాళ్ళకి యోగ్యత ఉంటే మంత్రి పదవులు ఇస్తాం. కూడా కాపుంటున్నాయి అట్లుంటుంది లెక్క. కొంత కాక రావాలని కోరుకుంటారు పబ్లిక్. ఇక నేను తెలంగాణ ప్రజల బాణాన్ని అని చెప్పేసి కేసీఆర్ బాణాన్ని కేటీఆర్ బాణాన్ని ఎవరి బాణాన్ని నువ్వు అని చెప్పేసి అడిగితే నేను తెలంగాణ ప్రజల బాణాన్ని అంటుంది. ఎవరు బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు కీలకంగా లేను, టీచర్ను కూడా బదిలీ చేయించుకోలేకపోయినా అని చెప్పేసి అంటున్నది కవిత. ఎవరెవరు ఏమేం చేయించుకున్నారో ఇవన్నీ తెలుసు. కానీ చెల్లపల్లి రైల్వే స్టేషన్లో స్లీపింగ్ ప్లాట్స్ పెడుతున్నారంట. ఎందుకంటే మొత్తం కూడా చెల్లపల్లి రైల్వే స్టేషన్ని అత్యాధునికంగా తీర్చిదిద్దుతా ఉన్నారు. ఎందుకంటే సికింద్రాబాద్లో సరిపోతలేదు కాబట్టి చెల్లపల్లి అయితే కొంతవరకు స్పేస్ ఎక్కువ ఉంటుంది. తర్వాత అక్కడ బాగా చేస్తూ ఉన్నారు. మొత్తం కూడా ప్రధాన కేంద్రం అయ్యేటువంటి అవకాశం ఉంది చెల్లపల్లి ఇప్పుడు రైల్వే స్టేషన్కి సంబంధించి. స్లీపింగ్ పార్ట్స్ పెడుతున్నారట. అక్కడ చౌకగా విమానాశ్రయాల్లోని ఎగ్జిక్యూటివ్ లాంచ్ తరహాలో పెడుతున్నాడు. మంచి ప్రశాంతంగా ఆరాంసే పడుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. మహిళలు పురుషులకు వేరువేరుగా 16 చొప్పున సింగిల్ బెడ్లు అంట. ఇక 2 గంటలకు 200 రూపాయలు, రోజుకు 1200 రూపాయలు. ఇక ఫ్రీ వైఫై, లాకర్ సదుపాయాలు కూడా ఇస్తున్నారంట. తాజాగా గుంటూరు స్టేషన్లోనూ ఈ సదుపాయాలు కల్పిస్తున్నాడు. చెల్లపల్లి స్లీపర్ పార్ట్స్ గదులు ఇట్లున్నాయి. ఒక గది లోపల దృశ్యం ఇట్లున్నది. ఇక సృష్టి కేసులో బెయిల్పై వచ్చి శిశువుల విక్రయమట. గుజరాత్ సిద్దిపేటలో 2 శిశువులను కొని తెచ్చిన ముఠా. అంబే యత్నాల్లో ఉండగా పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు 11 మంది అరెస్టు. సంరక్షణ కేంద్రానికి శిశువులను తరలించారు. పాపం పోలీసులు మంచినే పట్టుకున్నారు. ఉన్నావ్ దోషి విడుదల సిగ్గుచేటు. నేరస్తుడికి బెయిల్ ఇచ్చి బాధితులు నేరస్తులుగా చూస్తారా? ఇదేనా న్యాయం?
అని చెప్పేసి రాహుల్ గాంధీ అడుగుతున్నాడు. ఎందుకంటే యాక్చువల్గా ఉన్న దోషి ఎవడైతే అత్యాచారం చేసి బాలికపైన అత్యాచారం చేసి తర్వాత వాళ్ళ తండ్రిని చంపిండో వానికి బెయిల్ ఇచ్చేసింది కోర్టు. కోర్టు ఇచ్చిన తర్వాత ఇట్లయితే ఎట్లయితుంది లెక్క, వాడినేమో బయట తిరగమంటారు, వీళ్ళనేమో మొత్తం ఒకవేళ మేమే జైల్లో పోతామని చెప్పేసి ఆ బాధితులు అడుగుతున్నారు. అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి నిన్న రాహుల్ గాంధీ అంటున్నాడు. కావాలంటే నేను మోడీ దగ్గరికి పోయి కూడా అడుగుతా, నాకు అవకాశం ఇస్తే అని చెప్పేసి అంటున్నాడు ఆయన. విపక్ష నేతను కలిసిన బాధితురాలు మోదీ సమయం ఇస్తే కలుస్తానని వెల్లడి. ఎస్కార్ట్స్ బస్సు తీయకుండా బాధితురాలు ఆమె తల్లిని అడ్డుకున్న పోలీసులు ఇక మోచేతులతో నెట్టేస్తూ దురుస్ప్రవర్తన చేసినట. ఏందో కథ. ఇక డీజీపీ ఎంపిక ప్రక్రియ కొనసాగించండి, సీనియర్ ఐపీఎస్ల జాబితా యూపీఎస్సీకి పంపండి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించండి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై మధ్యంతర ఉత్తర్వులు జారీకి నిరాకరించింది హైకోర్టు. ఇక ప్రేమ జంట డ్రగ్స్ దందా చేస్తుందట. కాకినాడ నుంచి వచ్చి హైదరాబాద్లో సహజీవనం చేస్తున్నారు. ఏమంటారు సహజీవనం అంటే? డేటింగ్, కలిసి ఉండడం. డార్క్ వెబ్లో డ్రగ్స్ కొనుగోలు, క్రిప్టోలో చెల్లింపట. కోరియర్ సర్వీస్ ద్వారా కస్టమర్లకు సరఫరా చేస్తున్నారు. జంట ఆటగట్టించిన హెచ్ని పోలీసులు. ఇక డెలివరీ బాయ్ సహా 4 నిందితులను అరెస్ట్ చేసిండ్రు. 3,12,000 రూపాయల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట. ఇక ఇట్లా వేల కోట్ల రూపాయల భూములు ఖతం చేస్తున్నాడు ఆయన. వీరు చేసేటప్పుడు ఇటువంటి ఏం అడ్డరావు. మనం చక్కగా ఉన్నా కానీ అన్ని మంచిగా ఉన్నా కానీ పోతే ఒకవేళ ఆఫీస్కి పోతే ఇది కాదండి, ఇది చాలా అట్లున్నది, ఇది మొత్తం కూడా పైనుంచి రావాలి, ఇటువంటి మాటలు చెప్తుంటారు ఆఫీసర్లు. ఇంకో ఇట్లనేమో వేల కోట్ల రూపాయల భూములు ఇట్లా మాయమైపోతుంటే మారుతుంటాయి మొత్తం. మక్తాబాబుపేటలోని 43 ఎకరాల ప్రభుత్వ భూమి, 2,000 కోట్ల రూపాయల భూమి కబ్జాకు స్కెచ్ చేసిండ్రు. రంగారెడ్డి జిల్లా మక్తాబాబుపేటలో 43 ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేసే యత్నం. 1967లో రిజిస్ట్రేషన్ జరిగినట్లుగా నకిలీ లింకు డాక్యుమెంట్ కూడా సృష్టించారట. దాని ఆధారంగా ఈ ఏడాది ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేసిండ్రు. ఇదే అదనుగా మిగిలిన భూమిపై కూడా కన్నేసిండ్రు. రేకులతో ప్రహరీ పెట్టేసిండ్రు. ఇక సబ్ రిజిస్ట్రార్ అధికారుల సహకారం కూడా ఉందని చెప్పేసి అనుమానాలు ఉన్నాయట. లేకపోతే ఎట్లయితుంది? ఉంటుంది. ఈ వ్యవహారంపై కన్నెత్తి చూడని రెవెన్యూ శాఖ, హైడ్రా పట్టించుకుంటలేరట. మరి ఫిర్యాదుల నేపథ్యంలో ఉన్నతాధికారుల విచారణ. వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు ఓ ముఠా లేని దస్తావేజులు పుట్టించింది. ఏకంగా 58 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ జరిగినట్లుగా నకిలీ డాక్యుమెంట్ కూడా సృష్టించాడు. చూసుకో లెక్క. ఇటువంటిది కాపాడాల్సినటువంటి మరి హైడ్రా పట్టించుకోవట్లేదు, ఎవరు రెవెన్యూ శాఖ కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అంటున్నాం. మరి ఇలా కథ ఎంతో. 6,000 ఫోన్ నంబర్లు ట్యాపింగ్ కేసులో స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్లో గుర్తించినట. ఈ ప్రభాకర్ రావు దగ్గర అధికారిక అనుమతుల గోరంతా, ట్యాపింగ్ కోండంతా. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అధికారికంగా కొన్ని, నాటి మంత్రులు అనధికారికంగా ఇచ్చినవి మరికొన్ని. ఇక ఎస్ఐబి అధికారులు వ్యక్తిగతంగా ట్యాప్ చేసినవి ఇంకొన్ని. నాటి సీఎంఓ, 2 మంత్రుల పాత్ర పైన కూడా ఆధారాలు తీస్తున్నట్ట. విచారణలో సహకరించని ప్రభాకర్ రావు. సహకరించకపోతే బెటరీ, కరెంట్ షాక్ బెటరు, లేకపోతే కింద కట్టే బెటరు, ఒకటి పెట్టి లేవటరు. తాటికి పెట్టి మొత్తం ఇట్లా అంటే గిరగ అనుకుంటే చెప్తాడు. అప్పుడే అంతా బయటని బయట పడతాయి. ఎంతమంది ఉసురు పుచ్చుకున్నాడు, ఎంతమంది బాధ పెట్టి ఇట్లా. ఇక కొత్తగా మరో 3 ఎయిర్లైన్స్ వస్తున్నాయి. ఆల్ హింద్ ఎయిర్ తర్వాత ఫ్లై ఎక్స్ప్రెస్ అంట సంస్థలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇటీవలే శంఖ్ ఎయిర్లైన్స్ కూడా ఇస్తుందట. ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న విమానయాన మార్కెట్ మనదని చెప్పేసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అంటున్నాడు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒక్కసారి శనార్థి తెలంగాణ చూద్దాం. వైశ్య సమాజాన్ని బీజేపీ లక్ష్యంగా చేసుకుంది. బీజేపీ విధానాలతో చిన్న వ్యాపారులు చితికిపోయారు. దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదపడిన సమాజం నేడు నిరాశలో ఉంది. వైశ్య సమాజానికి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పేసి, అంటే కోమటల గురించి మాట్లాడాడు, మేము మద్దతు ఇస్తామని చెప్పేసి. బీజేపీ భూస్వామి మనస్తత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఎందుకంటే చిన్న ఊళ్ళు, అంటే ఊళ్ళల్లో దుకాణాలు, చిన్న దుకాణాలు, చిన్న వ్యాపారాలు అన్నీ కూడా మొత్తం కూడా మార్వాడీల చేతిలోకి వెళ్ళిపోయినాయి. మార్వాడీల చేతిలోకి వెళ్ళిపోయినాయి అంటే అక్కడ రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి, అక్కడి నుంచి వచ్చేసి ఇవన్నీ ఇక్కడ పెడుతురు కదా, వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి మొత్తం కూడా వ్యాపారం అంతా. కొన్ని ఊర్లే మొత్తం టోటల్ కథం చేసి పడేసిండు. యాప్ కాదు ఫ్లాప్ అంట. యూరియా కోసం మళ్ళీ అవే కష్టాలు. కొన్ని చోట్ల ఓటీపీ రాదు, మరికొన్ని చోట్ల స్టాక్ చూపించరు. ఇక 10 చోట్ల
వేధిస్తున్న సిగ్నల్ సమస్యలట. గిరిజన ప్రాంతాల్లో యాపై అవగాహన లేక రైతులు అవస్థలు పడుతున్నారు. ఒకవేళ యూరియా బుక్ చేసుకున్నా వెంటనే తెచ్చుకోలేకపోతున్న అన్నదాతలు. చికాకు తెప్పిస్తున్న 15 రోజుల నిబంధన. చాలా మంది రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్ లేని వైనం. వారం రోజుల్లో వరి నాట్లు మరింత ఊపందుకునే ఛాన్స్ ఉంది. ఇక అప్పటి వరకు యూరియాకు కొరత మరింత పెరగొచ్చని చెప్పేసి రైతుల సంఘాలు అంటున్నాయి. సొసైటీలు డీలర్ల వద్ద యూరియాను విక్రయించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. చూసుకో ఈ యాప్ తీసుకొచ్చారు. యాప్ తోటి అమ్ముతాం మేము యూరియాని, ఇక మీరేం ఆడ చెప్పులు పెట్టాల్సిన అవసరం లేదు, ఇక్కడ బస్తాలు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కాకపోతే స్మార్ట్ ఫోన్ లేవంట కొంతమందికి, ఉన్నా కానీ కొంతమందికి సిగ్నల్ వస్తలేదంట. కొంతమందికి ఏమవుతుంది, ఓటీపీ వస్తలేదట. ఒకవేళ ఓటీపీ వచ్చినా కానీ ఒక దగ్గర స్టాక్ లేదని చెప్పేసి పెడుతున్నారట, స్టాక్ ఉన్నది చూపిస్తలేదట. ఈ రకరకాల సమస్యలతో బాధపడుతున్నారట. కాబట్టి అక్కడనే డీలర్ల దగ్గరనే, సొసైటీలు డీలర్ల దగ్గర అమ్మితే మేము తీసుకొచ్చుకుంటామని చెప్పేసి రైతులు అంటున్నారట. గాడికి వచ్చింది మళ్ళా. వేసుకోవడానికి బట్టలు, తిరగడానికి చెప్పులు లేకుండే కానీ కేసీఆర్ కుటుంబం 10 ఏళ్లలో 1000 కోట్లు సంపాదించింది. 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు. మా తోలు తీస్తానంటూ ఏతులు ముచ్చట్లు చెప్పారు. చింతమడకలోనే ఆయన చీరి చింతగట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆయన ఎంత, ఆయన స్థాయి ఎంత, రాష్ట్రంలో రాబోయేది మళ్ళీ మా ప్రభుత్వం అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఒక వార్త కనిపిస్తూ ఉంది. పంచాయతీలు దీనావస్థలో ఉన్నాయి. బీజేపీలకు వెంటనే నిధులు మంజూరు చేయాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడాడు. నూతన సర్పంచులు వార్డు సభ్యులకు సన్మానం చేసిండు. కొత్త విమానయాన సంస్థలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. 2 సంస్థలకు. ఢిల్లీ మెట్రో విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక మెట్రో 5వ దశకు, ఇక్కడ 2వ దశకే దిక్కులేదు. ఏడా ఇప్పుడు హైదరాబాద్లో, అక్కడ 5వ దశ. 5వ దశకు 12,015 కోట్ల రూపాయలు, 13 కొత్త స్టేషన్లతో 16 కిలోమీటర్ల విస్తరణ ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్. ఇక మీడియాకు తెలిపిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ప్రపంచంలోని అతిపెద్ద అర్బన్ రైల్వే నెట్వర్క్గా మారుతుంది ఢిల్లీ. ఇక అంకారాలో విమాన ప్రమాదం. లిబియా సైన్యాధ్యక్షుడు ఆలీ చనిపోయాడట. మరో 7గురు సైతం దుర్మరణం. రన్వేపై నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిన జెట్. సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణం అని చెప్పేసి అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిరట. బాంబు పేల్చిన దానం. తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని చెప్పేసి చెప్తా ఉన్నాడు దానం నాగేందర్. జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ను గెలిపించుకోబోతున్నామని చెప్పిండు. ఉప ఎన్నికకు సిద్ధపడి ప్రకటన చేసిండు. ఇక గ్యారంటీగా ఉప ఎన్నిక ఉంటుందని చెప్పినట్టుగానే. నింగిలోకి ఇస్రో బాహుబలి పోయింది నిన్న, సక్సెస్ అయింది నిన్న. బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ సక్సెస్. ఇస్రో వాణిజ్య విభాగం అమెరికన్ సంస్థ సంయుక్త ప్రయోగం. గగనం తలంలోకి దూసుకెళ్లిన 6,100 కిలోల కమ్యూనికేషన్ శాటిలైట్ లో ఎర్త్ ఆర్బిట్లో నిలిపిన అత్యంత బరువైనటువంటి పేలోడ్గా ఇస్రో ప్రకటించింది ఇప్పటి వరకు. ఇక బంగ్లా సంక్షోభం, భారత్ భద్రతా సవాలు. ఇండియా బంగ్లాదేశ్ సరిహద్దు 4,096.7 కిలోమీటర్లు. ప్రపంచంలోనే 5వ పొడవైన సరిహద్దు ఇక్కడనే ఉన్నది. ఎక్కడ? ఇండియాకు బంగ్లాదేశ్కు మధ్య. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టు విద్యార్థి నాయకుల హత్యలు. ప్రమాదంలో చికెన్ నెక్ కారిడార్ భద్రత. భారత్కు శరణార్థుల ప్రవాహం. పొంచి ఉన్న ఉగ్రవాద ముప్పు. ఆందోళన కలిగిస్తున్న హిందూ మైనారిటీలపై దాడులు. హింస అదుపునకు ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నట. భారత్ ప్రయోగిస్తుందా? అంతర్జాతీయ ఒత్తిడికై భారత్ వ్యూహాత్మక పావులు కదిపితేనే బంగ్లాకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది, లేకపోతే ఆ దారుణంగా ఆడ మతాల పేరుతో చంపేస్తున్నట్టు లంగా కొడుకులు. హిందువు కనిపిస్తే మొత్తం కూడా అక్కడ ఇళ్లను గాల్చి చేయడం, తర్వాత అవన్నీ కూడా మేము చూపించలేకపోతున్నాం. ఈ యూట్యూబ్ గైడ్లైన్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ ఉన్నాయి, విజువల్స్ కూడా. దారుణంగా ఉంది పరిస్థితి. కాబట్టి మరి ఇండియా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపైన చర్చ జరుగుతూ ఉంది. ఎన్నికల ఖర్చంతా కార్యదర్శులపైనే పడ్డదట. ఎవరు? పంచాయతీ కార్యదర్శులపైన. సెక్రటరీలకు సర్పంచ్ ఎన్నికల ఖర్చు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం. ఇచ్చిన ఆకుల నిధులే మంజూరు. కొన్ని జిల్లాల్లో జీపీకి 5,000 రూపాయలు, మరికొన్ని జిల్లాల్లో జీపీకి 3,000 రూపాయలు ఉన్నట. కార్యదర్శులు పెట్టిన ఖర్చు మాత్రం 30 నుంచి 50,000 రూపాయలు. జీతం డబ్బుతో పోలింగ్ సిబ్బంది, స్టాఫ్కు భోజన వసతి ఏర్పాటు చేసిరట. ఓటర్ జాబితా, జిరాక్స్ ప్రతులు నయా పైసా ఇవ్వని సర్కారు. ఇన్నాళ్ళు జీపీ పాలనను అతి కష్టం మీద నెట్టుకొచ్చిన కార్యదర్శులు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు పెట్టిన మొత్తం డబ్బులు రాక అవస్థలు పడుతున్నాడు గ్రామ కార్యదర్శులు. ఇగో పెన్ డ్రైవ్ సాలిడ్ ఎవిడెన్స్ అంట. ఫోన్ ట్యాపింగ్లో కీలక ఆధారంగా పెన్ డ్రైవ్ దొరికింది. దాంట్లో 6,000 మంది నెంబర్లు ఉన్నాయట. ఏంటి ఇది లంగ కథలు పడ్డాయి దానికి సంబంధించి. పెన్ డ్రైవ్
చుట్టూనే కొనసాగుతున్న సిట్ విచారణ, రాజకీయ నేతలు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జిలు ప్రొఫైల్స్ పెన్ డ్రైవ్లో దొరికినాయట. ఎవడి ప్రభాకర్ రావు పడ్డ లంగ కథకు సంబంధించి బాంబు వేల్చిన దానం అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఏది ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తట్టే ఉన్నది అని వస్తుంది ఇక పక్క బరాబరే. ఎందుకంటే క్లియర్గా ఎవిడెన్స్ కనిపిస్తూ ఉందట. బాయిల్డ్ రైస్ మిల్లుల్లో కార్మికులకు రక్షణ శూన్యం అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం కనిపిస్తూ ఉంది. శ్రీనివాస నాయుడు ఉమ్మడి జిల్లా స్టాఫ్ రిపోర్టర్. వ్యక్తిగత రక్షణ కవచాలు ఊసేలేదు, కార్మిక శాఖ తనిఖీలు కేవలం కాగితాలకే పరిమితం, కార్మికుల భద్రతను నిర్లక్ష్యం చేయడం మానవ హక్కుల ఉల్లంఘనే, యాజమాన్యాల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘాలు, ప్రాణాలు పనంగా పెట్టి జీవనం సాగిస్తున్న కార్మికులు కారణంగా ఉందని చెప్పేసి ఒక వ్యాసం రాసిండు శ్రీనివాస నాయుడు. ఇక నేటి మాట చూసుకుంటే, కులాలు వేరైనా మనుషుల రూపాలు ఒక్కటే, మతాలు వేరైనా పూజించే దేవుడు ఒక్కటే, ఎవరి ఆత్మవిశ్వాసం ప్రకారం వాళ్ళు నమ్ముకున్న దేవుళ్లను ఆరాధిస్తారు, అందరూ భగవంతుని కృపకు దాసోహులే, కోరికలు నెరవేర్చమని వేడుకునే భక్తులే. ఈరోజు యేసుక్రీస్తు జన్మించిన ఈ పవిత్ర దినం నేను దేవుణ్ణి కాను, దేవుని కుమారుడను అని చెప్పుకొచ్చెను. నీకు నాకు దైవం ఒక్కరే, అందరం దేవుని బిడ్డలమే అని బోధించిన యేసుక్రీస్తు జన్మదినం. ప్రతి మనిషి జీవితానికి కావాలి ఓ పర్వదినం. ప్రభు కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు ప్రార్థనల వైపు ఉండును. నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడవో అపరాధివో నీవు చెప్పుచుండెను. ఈ క్రిస్మస్ పర్వదినాన యేసుక్రీస్తు బోధనలు ప్రేమ, క్షమ, శాంతి, దేవునిపై నమ్మకం కలిగిస్తాయి. యేసుక్రీస్తు ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ శరణార్థి తెలంగాణ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిండు పెద్దపల్లి రాజన్న. అంతా మనుషులంతా ఒకటేనటువంటి భావంతో న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు నిబంధనలు పెట్టినట. బార్లకు మధ్యరాత్రి దాకా అనుమతి ఇచ్చారు. తర్వాత ఏది ఇవి పెడుతున్నట, గొట్టాలు పెడుతున్నట. ఏది డ్రంక్ అండ్ డ్రైవ్ ఈ వారం రోజులు ఉంటుందట కథ. ఇవాళ నుంచి మళ్ళీ ఫస్ట్ సెకండ్ దాకా ఉంటుందట డ్రంక్ అండ్ డ్రైవ్. జాగ్రత్తగా ఉంటారు. మరి ఇక ఏమన్నది చాలా రోజులు ఉన్నదిగా అని చెప్పేసి ఇలా దాక్కుండా పోతే మరి అయిపోతుంది కథ. ప్రజల భద్రతే పోలీసుల లక్ష్యం అని చెప్పేసి ఎస్పీ నరసింహకు సంబంధించి ఒకటి వార్త కనిపిస్తూ ఉంది. తూనికల కొలతల శాఖ అలసత్వం, రోజువారీ తనిఖీలపై నిర్లక్ష్యం అంట. తేడా తూనికలతో ప్రజలకు నష్టం జరుగుతూ ఉంది. అలా ఇప్పుడు కిలో జోకర్ అలా ఎంత వస్తుంది? 30 కిలోనే వస్తుంది, 750 గ్రాములే వస్తుంది. అట్లా కొన్ని చోట్ల జరుగుతూ ఉంది. కాబట్టి అది దానిపైన ఉండాలి, నిఘా పెట్టాలి. శివనగర్ పూలే విగ్రహ స్థాపన కమిటీకి పూలే విగ్రహాన్ని అందజేసిన డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి గీమ్ ఏమంటుందో చూద్దాం. ఆరావళిపై కేంద్రం వెనకడిగేసింది, కొత్త మైనింగ్ లీజులపై నిషేధం విధించింది, పాత మైనింగ్ లీజులపై ఆంక్షలు, 100 మీటర్ల నిబంధనలపై విమర్శలతో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎందుకంటే లేకపోతే ఆరావళి పర్వతాలు పోతే చాలా నష్టం జరుగుతుంది దేశానికి. ఓర్పు సహనం క్రీస్తు చూపించిన మార్గం, రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు అని ఎప్పుడో లేదో కానీ వీళ్ళైతే రాసుకొస్తారు మంచిగా. సిగ్గు సీఎం రేవంత్ రోత బస్సును చీకొడుతున్న జనం. ఈ భాష నేర్పించిందే కేసీఆర్. కేసీఆర్ కుటుంబంపై మరోసారి ముఖ్యమంత్రి బజారు మాటలు, పాలమూరుపై ప్రశ్నించడాన్ని తట్టుకోలేక జవాబు చెప్పలేక ఫ్రస్ట్రేషన్. నూతన సర్పంచులకు సందేశంలో రేవంత్ బూత్ ప్రసంగం, నీ యవ్వ నీ అయ్యా అంటూ ఆక్రోశంతో అనుచిత వ్యాఖ్యలు. కోస్గిరి సభలో కేసీఆర్ కుటుంబంపైనే పదే దిగజారుడు భాష, పాలమూరుపై తమ వైఫల్యం నుంచి డైవర్షన్కే దుర్భాషలు. ఇక కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్తోనే ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రభుత్వం, హోదా మరిచి ఊగిపోయిన సీఎం, అదే సాగు భాషనట. రేవంత్ చీఫ్ మినిస్టర్ మండిపడుతున్న నెటిజన్లు అని చెప్పేసి ఒక రాసుకొచ్చింది ఒక వ్యాసం. ఎన్నాళ్ళి దగుల్బాజీ కూతలని చెప్పేసి ఇట్లా యూరియా కోసం జనం మళ్ళా లైన్ కడుతుందని చెప్పేసి ఒకటి. మక్క కుప్పల వద్దే కుప్పకూరిన రైతు, కొనుగోలు కేంద్రంలోనే గుండెపోతుడు చనిపోయిందట పాపం గుండెపోటుతోటి. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం బొంకూరుకు చెందినటువంటి ఈయన జమ్మన్న తనకున్నటువంటి 2.5 ఎకరాల్లో సగం మక్క సగం పత్తి సాగు చేసిందట. మక్కలు అమ్ముకునేందుకు కలుకుట్ల కొనుగోలు కేంద్రం చుట్టూ 3 రోజులుగా తిరుగుతుందట. ఈ చలికి కుటుంబ మీద ఆయనకు పాపం వచ్చిందట.
రైతన్న ఆగమాగం అవుతుంది. సీఎం రేవంత్ రోత భాషను చీకొడుతున్న జీనం సీఎం అయింది అట్లా మాట్లాడవచ్చు. కండువాలు తీసుకురా. హ్యాపీ క్రిస్మస్ అందరికి. రండి రండి రండి. ఇక క్రిస్మస్ డ్రెస్ అది. మేము క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నాం అందుకోసం. ఇక ఇప్పుడు చెప్పు ఎందుకు చేరుతుంది ఇంట్లో. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఎందుకు చేరాల్సిన అవసరం వచ్చింది? మస్తు ఉన్నాయి కదా పార్టీలు. పెట్టే ఆ పట్టుకోట చాలు పెట్టాల్సిన మెయిన్ ఏం కాదు సార్, దగ్గర బీసీలకు న్యాయం జరగాలని మెయిన్ కాన్సెప్ట్ అది సార్. బీసీలు అందరు తెలుగు పరులు ఉన్నారు కానీ వేరే వాళ్ళ కింద వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కింద పోకూడదు అనే చైతన్యవంతం కావాలని. మరి మీరు ఎంచుకున్న పార్టీ మీ పార్టీ నాయకుడు తీన్మార్ మల్లన్న మంచోడు కాదంట కదా అని చాలా మంది అంటారు సార్. చాలా రోజులు చూసిన తర్వాత, లైవ్లో చూసి అన్ని చూసిన తర్వాత తెలుసుకున్న తర్వాతనే సొంత పార్టీలో ఉండి కూడా ప్రజల కొరకు బీసీల కొరకు ఇది చేస్తున్నారనే ఒక ఫీలింగ్ కూడా వచ్చేసింది సార్. అట్లా. థ్యాంక్ యూ. నువ్వు చెప్పే నీ ఒపీనియన్ ఏందే? బీసీలకు ఏం కావాలి? బీసీలకు మీ ఉద్యమం మీ మంచి ఉద్యమం సార్. మీది మీరు చేసే ఉద్యమం కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఇలా చేరికారు కాబట్టి మనం అంతా చేయాలి. అంతేనా? నువ్వు చెప్పే అన్న. నమస్కారం అన్న. నమస్తే. మహేందర్ అన్న నా పేరు. వనపర్తి డిస్టిక్ పెబ్బేరు మండలం. బీసీలకు న్యాయం జరగాలన్న. ఎందుకు అంటే ఒక అనగదొక్కుతున్నారు, ఉన్న రాజకీయాల పరంగా నుంచి అందరినీ అనగదొక్కుతున్నారు. మీకు అది ఇస్తాం ఇది చేస్తామని అంటున్నారు కానీ ఇచ్చింది లేదు. ఒక మీ ఇంటికి ఇది ఇస్తాము, మీ ఇంటికి పెన్షన్ వస్తుంది, అప్లై చేసుకున్న ఫామ్స్ రిజెక్ట్ అవుతున్నాయి, ఇవ్వట్లేదు. తిరిగి ఆఫీసుల చుట్టూ మెయిన్గా బీసీ ప్రభుత్వం ఉంటే బీసీలకు అన్యాయం జరుగుతుందా? జరగదు. మనకు కావాల్సింది ప్రభుత్వం వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతుంది. పిడికేడు మంది లేని వాళ్ళు రాజ్యాన్ని వెళ్ళుకుంటాం, మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం. ఒక ముఖ్యమంత్రికి ఇట్లా నేను మాట్లాడేది. చీరుతాము, చెట్టు గడతాము, ఇవి సాగుగొట్టి అలా పడేస్తాం, లాగుల తొండలు ఇడుస్తాం. గీదా ఓ ముఖ్యమంత్రి మాట్లాడే మాట. ఇది ఏ పత్రికనా? నమస్తే తెలంగాణ. ఇదేం చక్కని పత్రికనా? కానీ ఇగో తోలు తీస్తావా శీర్షింత గడతాం. ఇదే నా చెబుదాం కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. కేటీఆర్ నీ స్థాయంతో ఎక్కువ మాట్లాడితే లాగులో తొండలు ఇడుస్తాం. ఇవి ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు. ఎంత గలీజ్గా అంటే అది సీఎం పోస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తి. సరే ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కేసీఆర్ రావంటే కేసీఆర్ దీంట్లో ఈ బూతులలో అమ్మమ్మ మొగుడైన అవి మాట్లాడుట్లా. అప్పుడు ఉద్యమంలో నడిచింది. సీఎం అయిన తర్వాత కూడా అవే మాట్లాడితే ఏం చేసిరు జనం? ఇక నేను పని గింతే అనుకొని పక్కకు. ఇప్పుడు ఈయన పని కూడా గింతే. ఈయన కేవలం రెడ్ల కోసమే పనిచేస్తాడు. ఇక ఇంకోనికి పని చేసేది లేదు, ఇంకోనికి దేవి పెట్టేది లేదు. ఆయనేమో వెలమోళ్ళ కోసం, ఈయనేమో రెడ్డిల కోసం. ఇక మన బీసీల అంతా ఒక్కటైతా ఉంటే మీకు 42% రిజర్వేషన్ ఇవ్వపో, ఏం చేసుకుంటావో చేసుకో, మేము ఏం చేసుకుంటాం, మా రెడ్లది మా రాజ్యం అంటారు. మీరు చూడుని 2029 తర్వాత వీళ్ళు శంకరగిరి మాన్యాల పంట పోకపోతే అడుగు. అప్పుడు పోకపోతే అడుగు. వీళ్ళ పుట్టగతులు ఉండే రేపు రాజకీయంగా బీసీలకు గిద్ద నిన్న కేసీఆర్ వచ్చాయన మరి బీసీలకు ఏమో చేస్తాంటివిగా ఏమైందా అని ఈయన అడగాడు. పాలమూరు రంగారెడ్డి ఎచ్చిపోతున్న పథకం అంట. ఎవడు మెగా కృష్ణారెడ్డి అనే కాంట్రాక్టర్ ను బతికి వానారాటం అటు వీనారాటం ఇటు. ఓన్లీ ఏమైనా ధర్నా చేసినారా మీరు? పాలమూరు రంగారెడ్డి ఎంటనే కావాలని బీసీ రిజర్వేషన్ కోసం ధర్నా చేసినాం, రేషన్ కార్డుల కోసం చేసినాం, ఇళ్ల కోసం చేసినాం. అవి విడిచిపెట్టి ఈయన ఆయన తిట్టుడు, ఆయన ఈయన తిట్టుడు, ఈ పచ్చి బూతులు తీసుకొచ్చి పత్రికలలో ఫ్రంట్ పేజీలో పెట్టి చదువుకోరని జనం ముంగటి కేసుడు. ఈ పత్రికలేం మనవి కావు, ఈ పేపర్లు మనవి కావు, టీవీలు మనవి కావు, ఈ మనుషులు మనోళ్ళు కాదు. పాపం ఈ మనది కానటువంటి అంశాన్ని మా సుదర్శన్ గారు రోజు కుస్తీ పడి చెప్తా ఉంటాడు. బీసీ ఉద్యమం చూసుకొని మళ్ళా పుట్టం. ఏం చేసినా ఇప్పుడే మన జాతుల కోసం. మీరంతా ఈ పార్టీలో చేరినందుకు మీకు స్వాగతం పలుకుతా ఉన్నా. అలాగే మన వర్గాలందరినీ కూడా జాయిన్ చేయాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఇక ఆయనకి చైర్మన్.
ఇది లాస్ట్ అయిపోయినట్టే. పాపం అక్కడ రైతు చనిపోయిండు, అన్నదాత ఆగమాగం, చుట్టుముట్టిన సాగు సమస్యలు చేస్తున్న సర్కార్, మళ్ళీ యూరియా కష్టాలు, పల్లెల్లో మళ్ళీ రైతులు బారులు తీరని చెప్పేసి ఒక వార్త తీసుకొచ్చింది. కాంగ్రెస్ పని కథమని చెప్పేసి వీళ్ళు, తర్వాత వీళ్ళ పని కథమని వాళ్ళు, వీళ్ళన్నీ ఒకరికొకరు కథమని చెప్పేసి అంటున్నారు. కానీ మరి బీసీల పరిస్థితి ఏందని కూడా మాట్లాడతలేరు వీళ్ళు, మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మన ఎజెండాతో మనం పనిచేసినప్పుడు మాత్రమే మంచి జరుగుతుంది. కాబట్టి దానిపైన దృష్టి పెడితే 100% సెట్ అయితే లెక్క. ఇప్పుడు ఇక్కడ ఏది ఖైరతాబాద్ ఎన్నికలు కూడా, ఉప ఎన్నిక కూడా త్వరలోనే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఖైరతాబాద్లో ఇక్కడ దారం నాగేందర్ రాజీనామా చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న బాజాప్తా అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాడు. కాబట్టి 100% కాంగ్రెస్ పార్టీలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి రాజీనామా చేసి మళ్ళా ఉప ఎన్నికకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ అనర్హత వేటు వేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అనర్హత వేటు వేసినాక పోతాడా, లేకపోతే ఈయననే రాజీనామా చేసి తర్వాత ఉప ఎన్నికకి వెళ్తారా అనేటువంటి విషయం పైనే చర్చ జరుగుతూ ఉంది. ఇది ఒక ఉప ఎన్నిక, తర్వాత అక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, ఇటు మున్సిపల్ ఎన్నికలు. ఏది ఏమైనా కానీ బీసీ కాన్సెప్ట్ బలంగా ప్రజల్లోకి వెళ్తూ ఉంది.